మీడియా మిత్రులకు మరియు నాయకులకు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2 గంటల పాటు సుదీర్ఘంగా మేము ఏ పరిపాలన అందించగలిగినాం ప్రజల కోసం, అన్ని రంగాలని కూడా సమంగా సమన్యాయంగా చూసి వర్గాలు, కులాలు, మతాలు, పార్టీ భేదం లేకుండా మేము అందించిన పరిపాలన ఏంది, మీరు ఈ సంవత్సర కాలంలో మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఏంది అనే దానిపైన 2 గంటల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకుడు కూడా ఒక్క దానికి కూడా సమాధానం చెప్పకుండా, ఒక విలేకరి రప్ప రప్ప అని నరుకుతాం అనే విధంగా ఈ విధంగా పోస్టర్ గురించి ఒక విలేకరి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అది విని వినపడక ఒక 2 సార్లు అడగడం జరిగింది. దాన్ని ఈరోజు రప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటర్నేషనల్ ఇష్యూగా మారిపోయింది. దాదాపు ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారు కూటమి నాయకులు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం అనేది, ఒక వ్యక్తిని దిగజార్చి మాట్లాడడం అనేది జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ హేళన చేశారు, మీకు 11 సీట్లే, మీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు, మాకు ప్రతిపక్ష హోదా రాకపోయినా మేము జనం తరపున పనిచేస్తాం, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, వాయిస్ లేని, అన్యాయం ఇది అని అడగలేని ప్రజల కోసం, ఈ ప్రజల కోసం మా పార్టీ నేను నిలబడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా మరి అటువంటి నాయకునికి ఈరోజు జనం తండోపతండాలుగా వస్తున్నారంటే, మీరు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ, ఇంత త్వరగా ఇంత ఆదరణ వస్తున్నది ఓర్చుకోలేక మీరు చేస్తున్నటువంటి యక్ష ప్రశ్నలు, ఒక విధంగా రాష్ట్రంలో ఇదేమీ ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇదేమో పెరు కాదు, అటువంటి దేశాలు అత్యంత క్రైమ్ ఉన్న దేశాలు కాదు. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి. మొన్ననే చూశారు కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో సుప్రీంకోర్టు ఏమి చెప్పింది. మరి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత అయినా కనీసం మనం మారాలి. మనకున్నటువంటి రాజకీయ చరిత్ర, ఒక ముఖ్యమంత్రిగా 4వసారి అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనడం, మరి 4 సంవత్సరాలు అయితే ఇప్పుడే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. 1 సంవత్సరంకి గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు ఎక్కడ కూడా మీరు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి అనే వ్యక్తి అసెంబ్లీ మొదలైనప్పుడు ప్రొటెం స్పీకర్గా ఉన్నాడు. గతంలో 14 నుంచి 19 గత ప్రభుత్వ పాలనలో, తెలుగుదేశం పార్టీ పాలనలో మంత్రిగా పనిచేశాడు. ఈరోజు నీకు ఎటువంటి మరి మంత్రిగా ఇవ్వలేదనో అక్కస్తోనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విధంగా మాట్లాడితే నీకు చంద్రబాబు నాయుడు గారు మరి అభినందిస్తాడనో, ఒక పెద్ద ఆయనగా నీకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా యాక్చువల్గా ఈ న్యాయస్థానాలు కూడా మరి ప్రజల కోరిక మేరకు ఇటువంటివి సుమోటోగా తీసుకొని శిక్షిస్తే తప్ప మరి భవిష్యత్తులో కానీ మరి ఇటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా వ్యక్తిత్వ హనాన్ని, వ్యక్తిని దిగజార్చి మాట్లాడనే పరిస్థితి రాకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి తల్లికి వందనం మీరు చేసినది, తల్లికి వందనంకి ఈరోజు అందరికి ఇచ్చినామంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే 30 లక్షల మందికి తక్కువ ఇచ్చినారు. మరి ఆ 30 లక్షల మంది ఎవరనేది, ఎవరు ఎందుకు రాలేదనేది, ఇదే లోకేష్ గారు ఒక మాట చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అర్హతలు పట్టి అదే అర్హతలు
అదే కండిషన్స్ అప్లై అయినాయి, దాని ప్రకారమే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినామన్నారు. మరి 30 లక్షల మంది ఏమైనారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత 84 లక్షల మందికి ఇస్తే వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే ఎక్కడ అడ్డొచ్చింది? ఇవన్నీ కూడా మరి ఏం జరిగింది అనేది ఒకరికి ఎందుకు ఈ విధంగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికైతే తల్లికి వందనం వచ్చి అందరికీ ఈరోజు రాని వాళ్ళు ఎంత బాధపడతారో మరి దాని గురించి కూడా ఆలోచించాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా వ్యక్తిని దిగజార్చి మాట్లాడడం తప్పిది. ఖచ్చితంగా రాజకీయాల్ని ఒక మంచి పద్ధతిలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి పెద్దలు మరి న్యాయస్థానం కానీ అదేవిధంగా ప్రజలు కూడా అన్ని రకాల వర్గాలు ఆలోచించి ఖచ్చితంగా ఈ కూటమిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధినేత అయినటువంటి వీళ్ళని ఖచ్చితంగా నిలువరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.